ఎన్నుకుని తన పుత్రులుగా, తన కుమారులుగా, కుమార్తెలుగా మనలను స్వీకరించాడు. అది మరి కొంచెం ఆలోచించవలసిన విషయం. అదే మనం సార్దీస్ సంఘ చివరిలో మనం మాట్లాడుకున్నాం. జీవ గ్రంథములో పేరున్న కొట్టివేయబడతాం. ఒకవేళ జీవ గ్రంథంలో పేరు లేకపోయినా ఆ అదృష్టాన్ని దేవుడు మనకి ఇస్తాడు. కనుక దేవుని యొక్క సంకల్పం చాలా గొప్పది. చూడండి, దేవుడు తన స్వయం ప్రేమతో యోధాను చేర్చుకున్నాడు. 12 మందిలో అతడు ఒకడు. కానీ అతడు చేసిన అపరాధం వలన అతడు 12 మందిలోంచి తీసివేయబడ్డాడు. అసలు అనుకునే లిస్టులో లేని పేరు తెర మీదకి వచ్చింది. అవునా? ఆ పేతురు గారు ప్రసంగించే ముందు ఆ అపోస్తలులు అందరూ కూడా ఆ పెంతెకొస్తు పండగలో వారు జాయిన్ అయినప్పుడు మరి ఎవరిని చేర్చాలనుకున్నప్పుడు మత్తయి పేరు చీటీ వచ్చింది. చూసారా? కనుక అదృష్టం అనేది అది దేవుడిచ్చింది. మనం అనుకుంటాం ఎన్నటి నుంచో భక్తి చేస్తున్నాను, ఎన్నటి నుంచో నేను చాలా పురాతనమైన క్రైస్తవుడిని, అక్కడ నాకు రిజర్వ్ చేయబడింది అనుకుంటున్నారేమో. అసలు సమస్య లేదు. రిజర్వ్ చేయబడినా కానీ ఆ యొక్క స్థానాన్ని తప్పించే హక్కు దేవుడికి ఉంది. ఆయన అంటున్నాడు కదా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కనుక చాలా భక్తిగా శ్రద్ధగా భక్తి చేయాలి. ఎంత శ్రద్ధగా చేయాలంటే ఏమాత్రం ఏమారిపాటు ఉన్నా మన పేరు లిస్టులోంచి ఎప్పుడు తొలగించబడుతుందో మనకి తెలియదు ప్రియులారా. శ్రద్ధగా వాక్యానికి వర్తమానంలోకి వెళ్దాం. ఇది మొన్న వారం చెప్పాను, మీరు పట్టుకున్నారో లేదో తెలియదని ఇక్కడి నుంచి నేను ప్రారంభించాను. చూద్దాం. బైబిల్ తరగతిలో నేర్చుకుని బయటకు వచ్చిన, అంటే పట్టా తీసుకుని పట్టభద్రులై బయటకు వచ్చి సేవలో కొనసాగుతున్న వ్యక్తుల యొక్క సంఘములో ఉన్న విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఈ వచనాల్లో ఉంది. అది చాలా జాగ్రత్తగా మనం వెళ్దాం. అతడు వాటిని పిచ్చి మొక్కలలోనికి తోలెను. విశ్వాసులు ఎక్కడికి తోలుతున్నాడు? ఇక్కడ గొర్రెల కాపరి గురించి మాట్లాడుతున్నాడు. కానీ ఆ గొర్రెల కాపరి ఎవరు అంటే ట్రైనింగ్ పొందినవాడు, మనుషుల యొక్క ఆధీనంలో ఉన్న వ్యక్తి. ఎక్కడికి తోలుతాడు? కానీ నిజ కాపరి అయితే ఏం చేస్తాడో తెలుసా? దానికి ఏ ఆహారం కావాలో, అది ఎలాంటి ఆహారం తింటుందో కాపరికి తెలుసు. అవి మేసేటప్పుడు కాపరి దగ్గర నుండి ఏ మేక శ్రద్ధగా తింటుందో, ఏ గొర్రె ఎలాంటి ఆ మొక్కలను దగ్గరకు వెళ్తుందో అతడు గమనించి ప్రతి గొర్రెను గుర్తుపెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకుని వాటిని వేటిని ఎక్కడికెక్కడికి తోలాలో ఆ యజమానుడికి తెలుస్తుంది ప్రియులారా. అదే జీతగాడైతే తోలేసాడు, ఎక్కడో చెట్టు నీడను ఉంటాడు. అదే చెప్తున్నాడు, అతడు ఎక్కడికి తోలుకెళ్తాడంటే పిచ్చి మొక్కలలోనికి తోలేను. అచ్చటికి వాటిని తీసుకొని వెళ్ళి, ఆ పిచ్చి మొక్కల దగ్గరకు వాటిని తీసుకొని వెళ్ళి అచ్చటున్న ఆ కాలవలో వాటన్నిటినీ వదిలేశాను. ఆ పిచ్చి మొక్కలను అవి తింటూ, మరియు అవి చాలా బలహీనమైపోయి అచ్చటి నుండి లేవలేకపోయాయి. ఈ సందర్భాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు మీరు కత్తిపూడి నుంచి అలాగ తుని వైపు ప్రయాణం చేస్తుంటే దారి మధ్యలో మరి గుంటలు ఉంటాయి, ఎర్ర నీరు. ఆ వర్షం పడినప్పుడు వచ్చిన నీరు ఆ కొండల నుంచి జారి అవి కంకర నీళ్లుగా ఉంటాయి. కనుక ఈ గొర్రెలని, దూడలను కాసేవారు ఏం చేస్తారంటే ఆ గేదెల్ని చక్కగా తోలుకెళ్ళి, ఇప్పుడు అసలే వేసగాలం కదా, వాటికి కూడా సరదాగా ఉంటుంది. ఆ గోతుల్లోకి తోలేసి వీడు ఏ మామిడి చెట్టు కిందో వాళ్ళు సేద తీరుతారు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ కాపరంట వాటన్నిటినీ కూడా కాలువలో వదిలేస్తాడంట. కనుక అవి ఏం చేస్తాయి? ఇక గత్యంతరం లేక పిచ్చి మొక్కలను తింటూ చాలా బలహీనమైపోయి అచ్చట నుండి
లేవలేకపోయాను. విశ్వాసిని మీరు మైండ్లో పెట్టుకోవాలి. గొర్రె బదులు విశ్వాసి. విశ్వాసి కూడా సరైన ఆత్మీయమైన ఆహారం అందక, సరైన ఆహారం అందితే సేవకుడు ఆ వచనాన్ని ముగించక ముందే ఆమేన్ హల్లెలూయా అంటది. ఎందుకంటే శ్రేష్టమైన ఆహారం అందే విశ్వాసి. కానీ ఆ అందుతున్నటువంటి ఆహారము సరిగా లేకపోతే బలహీనమైపోయి అచ్చట నుండి లేవలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ సంఘాలు అవి మనం చూడగలం. దేవుని శక్తిని నిరాకరించు బిషప్పులు. నిన్న మాట్లాడుకున్నాం, ఏం కావాలి సంఘానికి అంటే శక్తి. ఆ శక్తి కోసం వారు అక్కడ పెంతెకొస్తు వరకు ఎదురు చూశారు. ఎందుకంటే మన భవిష్యత్తు ఆ శక్తి మీద ఆధారపడి ఉంది. అందుకే ప్రభు అన్నాడు, శక్తి చేతనైనా బలము చేతనైనా మీ మానవ జ్ఞానం చేత మీ తత్వం చేత ఏమీ జరగదు, దానికి నా ఆత్మ మీకు సహకారిగా ఉండాలి. కనుక మనం ఏమి చేసినా దేవుని శక్తి చేతనే. కనుక సంఘం ఏ కార్యం చేయాలన్నా, సంఘము ముందుకు వెళ్ళాలన్నా పరిశుద్ధాత్మ అది కావాలి. కానీ బిషప్పులు, సంఘ కాపరులు అట్టివారు, నేను మీకు సత్యమే చెప్పుచున్నాను, నా జీవితంలో అంత భయంకరమైన గొర్రెలను నేను చూడలేదు. గొర్రెలు అసలు ఎటువంటి గొర్రెలు? బలహీనపడిపోయి కదలలేని స్థితిలో ఉన్న గొర్రెలను, అలాంటి గొర్రెలు నా జీవితంలో నేను ఎప్పుడు కూడా చూడలేదు అంటున్నాడు. మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన సేవకులు అప్పుడప్పుడు బయట నుంచి వస్తుంటారు. మన సామ్యూయల్ గారు వచ్చి ప్రసంగం చేస్తుంటే ఆయనను మీరు లాగారు అంటే, మీరిచ్చే ఆ బూస్టప్ అంటారు దాన్ని, మీరు చెప్పే ఆమెన్ల వలన ఆయన ఇంకా పరిగెట్టవలసి వచ్చింది. బోధకుడికి ఏమి పెద్ద ఫార్మెట్ ఏముండదు మైండ్లో. దేవుడు అక్కడ ఇస్తాడు. నడిపింపు లేకపోతే ఏమీ జరగదు, అసలు నోట్లోంచి మాటలే రావు. కనుక వీరు ఆయా ప్రాంతాలు తిరుగుతారు. ఆయా సంఘాలకు వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ గొర్రెలు ఎలా ఉన్నాయో వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. కనుక మిగతా సంఘాల్లో ఇలాంటి బలహీనమైన విశ్వాసం చూసినప్పుడు ఈ బలమైన విశ్వాసులు ఉన్న స్థితిని అక్కడ వారు గుర్తు చేస్తారు. నేను పలానా సంఘంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని జరిపారు. అర్థమవుతుందా? కారణం ఏంటంటే వాళ్ళు తింటున్న ఆహారము సరైన ఆహారం, అది వారికి సరిపోయింది. ఆ యొక్క ఆహారం చేత వాళ్ళు తృప్తిపడి బలముగా ఎదుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును. అటువంటి భయంకరమైన స్వభావం గల గొర్రెల మందను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. అది ఆయనకు ఇష్టం ఉండదు. ఎవరికి? ఏమిటో మీరు ఎరుగుదురా, వారి గొర్రెలు ఇచ్చట ఉన్నవి. మీరు ఎరుగుదురు, అచ్చటున్న బలమైన మేతనిచ్చి దానితో వాటిని మేపమని నీవు వారితో చెప్పావు. వాటిని బలమైనవిగా చేయుటకు నీవెరుగుదువు. అవును, కానీ వాటికి ఏమిచ్చాడో నీకు తెలియనా? తెలియదు. నిన్న కువైట్లో సందర్భాన్ని గుర్తు చేశాను. నెలలో 4 లేక 5 వారాలు ఉన్నప్పుడు మాకు వంతు వచ్చేది. అందులో కొంచెం నోరు గలవని నేనే. 5 వారాలు ఉన్నప్పుడు నాకు 2 వారాలు వచ్చాయి. బుధవారం, ఈ మధ్యలో శనివారం కాక ఆదివారాలు నాకు 2 వచ్చాయి. సరే, బాగుంది. కానీ మిగతా 5 వారాలు కాకపోతే 4 వారాలు ఉన్న నలుగురికి వచ్చిన ఈ మిగతా 3 వాళ్ళ వంతు వచ్చినప్పుడు వాళ్ళు ఏం ప్రసంగిస్తున్నారో ఆ స్క్రిప్ట్ని మేడంకి సబ్మిట్ చేయాలి. ఒక ప్రసంగం అయ్యే లోపల ఒక 5, 6, 7, 8 వాక్య భాగాలు మీకు ఇస్తాను నేను. అవునా? నిన్న కొరింథీయులకు ఇచ్చాను, హెబ్రీలకు ఇచ్చాను, మత్తయి ఇచ్చాను, మార్క్ ఇచ్చాను. ఇవన్నీ కూడా ఆవిడకి ఇవ్వాలి ముందు. వాటిని చూడగానే ఆవిడకి అర్థమైపోద్ది ఏ సబ్జెక్టు ఈ వ్యక్తి మాట్లాడాలనుకుంటున్నాడు. అప్పుడు ఏం చేస్తుంది అంటే పెన్ ఇచ్చుకుని, బ్రదర్ ఈ రిఫరెన్స్ చెప్పొద్దు, మీరు అన్నీ మాట్లాడడం కానీ ఈ రిఫరెన్స్. ఇప్పుడు బోధించే బోధకుడు ఎవడు ఆధీనంలో ఉన్నాడు? కానీ నేను కొంచెం ముదురు కదా, స్క్రిప్ట్ ఒకటి ఇచ్చేవాడిని, అక్కడ ఒకటి చెప్పేవాడిని, అయిపోయాక పరిశుద్ధాత్మ నన్ను ఇలా నడిపించిందని చెప్పేవాడు. ఇంకా దానికి తిరగలేదు కదా. అది ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి.
కనుక అలాంటి కట్టుబాట్లు ఉన్నప్పుడు నాయకుడు సరిగా మేపగలుగుతాడా? దైవజనుడు సన్నద్ధుడై అది ప్రతి దాన్ని కూడా సంఘానికి నేర్పడానికి సన్నద్ధుడయ్యాడు. దేవుని శిక్షలో పెంచడానికి అతడు బోధించబడిన వ్యక్తి. ఎవరు ఆయనకు బోధించారు? పరిశుద్ధాత్ముడు. ఒక స్పష్టమైన మాట నేర్చుకున్నాం. పేతురు ఎవరి దగ్గర నేర్చుకున్నాడంటే ప్రభు దగ్గర నేర్చుకున్నాడు. అపోస్తులు అందరూ కూడా ప్రభు దగ్గర నేర్చుకున్నారు. ఆయనే అంటారు నా యొద్ద నేర్చుకున్నారు. నా యొద్ద అంటే మనకి నేర్పేది పరిశుద్ధాత్మ. కనుక విశ్వాసులకు ఎవరి నాయకత్వం కావాలంటే పరిశుద్ధాత్మ నాయకత్వం కావాలి. దేవునికి మహిమ కలుగుతుంది. మనకు తెలిసిన సంగతులే, కానీ బయటికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళకి కొరుకుడు పడట్లేదు. ఎందుకు అంత శ్రద్ధగా అంటున్నారు? అది వాళ్ళకి కొత్త సబ్జెక్టు, ఎప్పుడు వినలేని సంగతులు అవి. కానీ మనకైతే ఆల్రెడీ వాటిని మనం నేర్చుకుని అవలంబిస్తున్నాం. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక పోషించే వాడిని బట్టి గొర్రెలు ఎదుగుతాయి. ఈ మాట మీకు అర్థమైందా? 63కి వెళ్దాం. ఆ ఎండిపోయిన పిచ్చి మొక్కలు వేశాడు. ఎండిపోయిన మేపలేదు అనుకోకుండా. యజమానుడు, అసలైన యజమానుడు ఇంకొకటి ఉంటాడు కదా, వాడు అప్పుడప్పుడు విజిట్కి వస్తుంటాడు. వాడు వచ్చి చూసి ఎరా సరిగా ఏమి రొట్ట ఇట్లేదండి వీటికి అని అండకుండా అక్కడక్కడ ఎండిపోయినట్టుగా ఆ కొమ్మలు అట్టుకొచ్చి అక్కడ వేసాడంట. అవును, వారు సొసైటీలలో చేరినట్లు చేశాడు. నీ జీవితంలో అటువంటివి ఎన్నడూ చూడలేదు. అటువంటివి ఎన్నడూ చూడలేదు. వారు సొసైటీలలో చేరినట్లు చేశాడు. నీ జీవితంలో అటువంటివి ఎన్నడూ చూడలేదు. నీ జీవిత కాలం అంతటిలో అట్టి వాటిని చూడజాలవు. అతడు ఏమి చేస్తున్నాడో నువ్వు ఎరుగుదువా? అక్కడికి వెళ్ళి పొగాకు కాలుతున్నాడు, పొగను వదులుచున్నాడంట. అతని భార్య పక్కనే ఉన్నది. ఆమె ఆ బయట ఫిలిస్తీ వారి వలె చాలని బట్టలు ధరించి ఉన్నది. అవును, ఈనాడు సంఘమునకు పరిశుద్ధాత్మ అటువంటి వర్తమానమునే తీసుకొని వచ్చుచున్నాడు. ఇప్పుడు దాని గురించి నీవేమి తలంచుదువు? అది దత్తత. ఆయన ఏమి చేశాను? దత్తతకు ఆయన మనలను ముందుగా నిర్ణయించుకోడు. ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చాను. కానీ ఒక్క నిమిషం ఆగండి, మనం దత్తత గురించి ముచ్చటించుకొనుచున్నాం. అదే పుత్ర స్వీకారం. ఒక వారం చెప్పాలి, కానీ కొంచెం నేనే అభ్యంతరపడి విషయాలు చెప్పలేదు, ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారని. సరే, అయినా ఈ సందర్భం చెప్పాలి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కనుక నేను బైబిల్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు చెన్నై, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, హిందీ వాళ్ళు, రకరకాల రాష్ట్రాల నుంచి వస్తారు. కానీ కాలేజీ ఒక చోట, చర్చ్ ఒక చోట. ఇంచుమించు కాలేజీ ఇది అనుకోండి, చర్చ్ ఎక్కడ? మన్నా చర్చ్ అనుకోండి. ఆదివారం ఉదయాన్నే ఇక్కడి నుంచి ఉదయాన్నే లేవాలి, స్నానాలు చేయాలి, రెడీ అవ్వాలి, బైబిలు నోట్బుక్ పట్టుకొని రోడ్డు ఎక్కాలి. అందరూ లైన్గా, మాకు అన్నీ ముందే నేర్పుతారు, లైన్గా వెళ్ళాలి. ఎవరు మనలను గూర్చి బ్యాడ్ రిపోర్టు మన మేనేజ్మెంట్కి మీ కాలేజీ పిల్లలు ఎలా చేస్తున్నారని నోటీసులోకి రాకూడదు. కనుక ముందే అన్ని జాగ్రత్తలు ఇచ్చినా చర్చికి దగ్గరికి మొదట వెళ్ళేవాళ్ళు 5. 40 మంది విద్యార్థులకు మొదట వెళ్ళేవాళ్ళు ఎంతమంది తెలుసా? 5. వీళ్ళు ఆరాధన అంటే ఇష్టం, పాటలకి మ్యూజిక్కి బాగా యాక్ట్ అయిన వాళ్ళు అనమాట. మొదటి నుంచి వెళ్తేనే కానీ ఆరాధన తృప్తికరంగా ఉండని కొంతమంది బ్యాచే ఉంటుంది. అందులో మీరుంటే సంతోషం. ఆ తర్వాత మధ్యలో అక్కడ కాలేజీలు అక్కడ గోడను కొడితే తిరిగి వచ్చి మొఖాన్ని పడతారన్నమాట. అలాంటి గట్టి ఇడ్లీలు అయ్యి కనుక అవి తినకుండా కొంతమంది ఇంటికాడ చక్కగా తినేవాళ్ళు మరి అవి తప్పక తింటారు. కానీ అది కడుపుకి తృప్తిని ఇవ్వక ఆదివారం ఒక్కరోజే మనం బయటకు వెళ్తాం కాబట్టి బయట వాళ్ళకి నచ్చిన టిఫిన్ తినేసి మరి అక్కడికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకు ఒక అరగంట లేట్ అవుతుంది. ఇంకో బ్యాచ్ ఏంటి తెలుసా?
ఎవరికి కనపడకుండా మిస్ అయిపోయేవారు 10 మంది. ఎక్కడ కనపడేవారు తెలుసా? చర్చి ప్రాంగణంలోనే శ్మశానాలు ఉన్నాయి. అది బ్రిటిష్ వాళ్ళు లీజుకి ఇచ్చిన చర్చ్. అది ఆ సమాధుల్లో కూర్చొని సిగరెట్లు తాగేవారు. తాగేసేసి మళ్ళీ నోట్లో బబుల్ గమ్ము, ఒక్క పొడి నవిలేసి మళ్ళీ మెల్లగా అప్పుడు మంచి ముమ్మరంగా ఆరాధన చేస్తుంటే పక్క నుంచి వచ్చింది ఏంటి అడిగి మారు మనసు వచ్చింది. అసలు ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళ నాన్న బలవంతమో కొన్ని బలవంతాలు ఉంటాయి కదా. ఆ కొడుకు పాస్టర్ అవ్వాలని ఎంతో ఆశించాడు, ఈడేమో ఆ శ్మశానాల్లో ఎడుతుంటాడు. కనుక తండ్రి బాధపడలేక అక్కడైనా ఫ్రీడమ్గా ఉందామని చెప్పి ఇలాగా ఇదిగో వీళ్ళే ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇలాగా వెళ్ళి మారు మనసు లేకుండా తర్పీదు పొందిన వారికి కొన్ని అనర్గళంగా అలవాటు అవుతాయి. ఆ కొన్ని ఏంటి తెలుసా? ఎవరైనా సేవకుడు వస్తే అవలేలుగా తర్జుమా చేయగలడు. ఎందుకని? వాడు ట్రైనింగ్ అయ్యాడు. ట్రైనింగ్లో తెలుగు మాట్లాడడం లేదు. వాడు హిందీ వాడైనా తమిళోడైనా ఎవడైనా కామన్గా ఇంగ్లీష్ మాట్లాడాలి. కనుక మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను. బైబిల్ కాలేజీలో చేరడం వల్ల ఏంటంటే ఉపయోగం, ఇంగ్లీష్ తర్జుమా చేయగలరు. సరే ఇంగ్లీష్ తర్జుమా చేస్తాడు, మంచిదే. మారు మనసు ఉందా? ఆ జీవితం ఎప్పటికీ మారదు. ఆ జీవితం ఎప్పటికీ మారదు. ఈవేళ మన వర్తమానంలో కూడా అనేక మంది తర్జుమా చేసే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు వాడుకోకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళ సాక్ష్యం బాగాలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూడండి, పొగ ఎక్కడ ఉంది? అతడు ఏమి చేస్తున్నాడు ఎరుగుదువా? ఏం చేస్తున్నాడంటే ఎండిపోయిన పిచ్చి మొక్కలేశాడు. ఎవరో ఎందుకు మా స్కూల్లోనే ఫాదర్ గారు ఉండేవారు. ఆదివారం ఆ గంటే ఆ దూపాలు నైవేద్యాలు గబగబా వెళ్ళిపోయి అంగీ తీసి చారా చేసి ఎందుకైనా మాట్లాడదామని ఫాదర్ గారి దగ్గరికి ఎత్తులో చుట్టకాలతో కూర్చుని కూడా. ఎస్, నిజం. మందిరంలో తెల్లని అంగి, మళ్ళీ చేతిలో ఒకటి ఉంటుంది ఇలాగా, అది ఊపితే అందులోంచి పొగ వస్తుంది. ఇంటికి వచ్చాక అదే ఇక్కడ అంటున్నాడు. మళ్ళీ చదువుతాను చూడండి, 163. ఆ ఎండిపోయిన పిచ్చి మొక్కలు వేసేసి గబగబ ఆ ఆరాధన ముగించడం అంటే ఏంటి? ఏదో ఒకటి వేసేయాలంటే సిద్ధపాటు ఉండదు. ఈవేళ సేవకులకు సిద్ధపాటు లేదు, ప్రార్థన లేదు. ఉన్న అనుభవానికి ఏదో అది ఇది జోడించేసి కలిపేసి ఆమె అనేది ఇంటికి వెళ్ళిపోవడం అంటే. అవునా కాదా? కానీ సేవకుడికి ఏం కావాలో తెలుసా? మోకాళ్ళ అనుభవం కావాలి, వాక్య ధ్యానం ఉండాలి. అలా ఉన్నప్పుడే అతడు నేర్చుకున్న జ్ఞానాన్ని విశ్వాసులకు పంచుతాడు. రిఫ్లెక్షన్ అన్నమాట. వీడేమి నేర్చుకోకుండా ఏం చెప్పగలుగుతాడు? ఏమీ చెప్పలేడు. కనుక నా జీవితంలో అటువంటిది ఎన్నడూ నేను చూడలేదు, కానీ నువ్వు కూడా చూడజాలవు. అతడు ఏమి చేస్తున్నాడో నువ్వు ఎరుగుదువా? నిజానికి మనకు ఏం తెలుస్తాయి? ఆదివారం వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? నేను ఇంటికాడ ఎలా ఉంటాను తెలుస్తుందా? నాతో దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమందికి తెలుస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు, మనం ఎన్నడూ చూడజాలము. అతడు ఏమి చేస్తున్నాడో నువ్వు ఎరుగుదువా? అక్కడికి వెళ్ళి పొగాకు కాల్చుచున్నాడు, పొగను వదులుచున్నాడు. అతని భార్య పక్కనే ఉంది. ఆమె ఆ బయట ఫిలిష్తీయ వారి వలె చాలని బట్టలు ధరించి ఉన్నది. అవును, ఈనాడు సంఘమునకు పరిశుద్ధాత్మ అటువంటి వర్తమానమునే తీసుకుని వచ్చుచున్నాడు. ఇప్పుడు దాని గురించి నీవేమి తలంచుదువు? అది దత్తత. ఈ వచనాల్లో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనుషుల చేత సిద్ధపరచబడిన వ్యక్తులు ఈ విధంగా ఉంటారు. మనసు మారదు, కానీ ఒక సబ్జెక్టును బట్టి పట్టేస్తారు. విద్యార్థులు చూడండి, పరీక్షల కోసమే చదువుతారు, కానీ కొంతమంది దానిని అకలింప చేసుకుంటారు. జీవితాంతము దాన్ని మర్చిపోరు, జ్ఞాపకం ఉంచుకుంటారు. అది వాళ్ళకి జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
కనుక మనుషులు చెప్పిన ప్రణాళికలు, మనుషులు చెప్పిన సిద్ధాంతాలు మనకి ప్రయోజనకరం కాదు, కానీ అవి ఎండిపోయిన పిచ్చి మొక్కలని ప్రవక్త అంటా ఉన్నాడు. కనుక సంఘానికి ఏ అనుభవాన్ని సేవకుడు ఇవ్వాలంటే అతడు ఏ అనుభవంలో ఎదుగుతున్నాడో ఆ అనుభవాన్ని సంఘానికి నేర్పాలి. 65 అతడు ఏమి చేయనో నీకు తెలియనా? ఒకరోజు బిషప్ వచ్చి చిన్న స్వస్థతా కూటమిని ఏర్పాటు చేశాడు. బిషప్ అక్కడికి వచ్చాడు. ఈ ట్రైనింగ్ పొందిన వ్యక్తి బిషప్ గారిని ఆహ్వానించి మా సభలకు మీరు బోధించడానికి రండి అని చెప్పి ఇతను సభలు ఏర్పాటు చేశాడు. ఏమి సభలు అయ్యి? స్వస్థతా కూటాలు. బిషప్ వచ్చాడు. ఎవరో ఒక సోదరుడు వచ్చి రోగుల కొరకు ప్రార్థించును, నీవు దానిని ఆపుము. అవును బిషప్ తండ్రి, దానిని నేను చేదును. ఈ సబ్జెక్టు మీరు అర్థం చేసుకోవడానికి చాలా గందరగోళం ఉంటుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్న సందర్భం మీద ఉదాహరణ చెప్తాను. బిషప్ గారికి తెలియదు ఈ స్వస్థతా కూటాలని. ఏదో ఆయన నాయకత్వంలో ఉన్నాడు కదా అని ఆయన పెద్దగా పిలిచాడు. ఈవేళ మనం సంఘంలో చూడగలం, మన బిషప్ పై గారు ఇదే మాట ఇది. కనుక బిషప్ పై గారికి ఏమో స్వస్థత ప్రార్థన చేసే అలవాటు లేదు. కనుక మెల్లగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నువ్వు మెల్లగా ఆపే. సంఘానికి కూడా చెప్తున్నాడు, మీరు ఈ పాస్టర్ మీరు సహకరించొద్దు. ఇతను అన్నాడు, లేదు తండ్రి బిషప్పు, ఖచ్చితంగా ఈ విషయం అందు నేను సహకరించను. బిషప్ తండ్రి, మేము ఎన్నడూ సహకరించము. నీ మాటలోనున్న సత్యమును నేను ఇక్కడికి వచ్చి చెప్పాను. చూడండి, అది ఇచ్చట ఉన్నది. అతడు ఏమి చేయవలనో నీ శాసనములలో నుండి ఉన్నది ఉన్నట్లుగా నేను చదివి వినిపించాను. అయినా అతడు నా మాట వినలేదు. చదివి వినిపించడం అంటే సంఘములో ఒక సంఘాన్ని నీకు అప్పగించే ముందే నీకు ఒక ఫార్మెట్ ఇస్తారు. నువ్వు స్వస్థత లేదని చెప్పాలి, వాయిద్యాలు వాయించకూడదని చెప్పాలి, ముసుగు వేసుకోమని చెప్పాలి, ఇంకా కొన్ని ఉన్నాయి కదా. అవన్నీ రూల్స్ కూడా ముందే చదివి వినిపించాను. అయినా కానీ అతడు నా మాట వినలేదు. అది మరో కాలానికి చెందును, మరో కుమారునికి చెందును, మరో సమయానికి చెందును, అది నాకు వర్తించదు. అక్కడే నీవున్నావు. ఎవరు వీరు? బిషప్ గారికి సహకరించిన సేవకుడు ఎవరు? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు. ఆయన 7th డే పాస్టర్. యేసుక్రీస్తు నామంలో రహస్యంగా బాప్తిసం తీసుకున్నాడు, భార్యకి కూడా తెలియదు. 7th డే పాస్టర్ గారు వర్తమానంలో బాప్తిసం పొంది సంఘానికి ఏం చెప్తాడు? ఓపెన్గా తన నమ్మిన సిద్ధాంతాన్ని భార్యకే చెప్పలేకపోతున్నాడంటే సంఘానికి ఏం చెప్తాడు? కనుక తన నిత్యకృత్యం అంతా మామూలే, ఆ సంఘ సిద్ధాంతాలే అవే. కానీ అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళు తీసుకెళ్ళి వాక్యం చెప్పించున్నాడు. మరి అందరూ ఒకలాగా ఉంటారు కదా. నేను అక్కడ మొన్న దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఏంటంటే ఆదిపాపం. అడగాల్సి వచ్చింది, అయ్యగారు చెప్పమంటారా? మరి దేవుడు అదే చెప్పమంటాడు, నన్ను అనుమతిస్తారంట. చెప్పండి అన్నాడు. అంతే. ఆ వర్తమానం చెప్పిన తర్వాత అందరికీ ప్రశ్నలే, ఎంత లోతైన సంగతులు ఉన్నాయా అని. ఎందుకంటే వారు ఎప్పుడు కూడా జీవితంలో వినలేదు. ఆయనకి తెలుసు కానీ చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే సంస్థలోంచి గెంటేస్తారు, తాళ వేసేసి నువ్వు వెళ్ళిపో, నేను ఇంకొకరిని నెట్టుకుంటానంట. సంస్థ ఆలదే. కనుక ఇలాంటి సంక్షోభాలు ఇరుక్కుపోయాడు అతను. లాస్ట్కి ఏమవుతుందో తెలీదు. సరే చూద్దాం. ఆ మీటింగ్ వెళ్ళడం వల్ల 1,09,000 రూపాయలు ఖర్చు అయింది నాకు. ఎందుకు? యాక్సిడెంట్ అయింది కారుకి. సరే, ఇప్పుడు అసలు కారణం వద్దాం. అది నిజము స్నేహితుడా. సంఘము ఎచ్చట దానిని కోల్పోయినదో ఇప్పుడు నీవు చూడగలుగుచున్నావా? సంఘం ఏదో కోల్పోయిందంట.
సంఘం కోల్పోతుంటాయా? ఎందుకు? ఉజ్జీవం మనకు రాలేదు. ఎందుకు మనము ముందుకు సాగలేకపోతున్నాం? ఇదే కారణం. ఏంటా కారణం అంటే మనము పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో లేము. అదే ఏకైక కారణం. ఇప్పుడు అసలైన సంగతి చూద్దాం. యెహోషువ, మెల్లగా వెళ్దాం. యెహోషువ ఇట్లు చెప్పాను. గాదు ఎవరు? గాదు ఎవరు? గోత్రం, ఇశ్రాయేలు గోత్రం. ఈ 2వ చాప్టర్లో మొదటి చెప్పుకున్నాం మనం. మోషే ముందే చెప్పాడు. మోషేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. మోషే తన దేవుడిచ్చిన అధికారాలన్నీ మోషేకి అప్పగించి మోషే రంగమించి తప్పుకున్నాడు. కనుక మోషే ఏమి చెప్పాడో దారినే తను కొనసాగించాలి. ఎందుకంటే మోషేకి నమ్మకమైన సేవకుడు యెహోషువ. కనుక మోషేకి యెహోషువ ఎంత నమ్మకం ఉన్నాడో మోషే కూడా దేవునికి అంతే నమ్మకం. ఈ లైన్ మిస్ అవ్వకూడదు. సరే, ఇప్పుడు కాలాన్ని మీరు ప్రవేశిస్తారు. నా దురదృష్టం, దేవుడు నాకు ముందే చెప్పాడు నువ్వు అందులోకి ప్రవేశించు. కనుక నువ్వు అక్కడ చేరుకోగానే ఏం చేయాలి? ఇశ్రాయేలీయులకు వారి ఆ యొక్క గోత్రముల ప్రకారముగా నిర్ణయించబడిన స్థానములలో వారిని ఉంచాలి. అది ప్రత్యక్ష గుడారం గురించి మనం నేర్చుకున్నాం. ఆ ప్రత్యక్ష గుడారానికి తూర్పు వైపున ఎవరు ఉండాలి? పశ్చిమాన్ని ఎవరు ఉండాలి? ఉత్తరాన్ని ఎవరు ఉండాలి? దక్షిణాన్ని ఎవరు ఉండాలి? అంతా దేవుడిచ్చిన ప్రణాళిక. నిన్న నేర్చుకున్నాం కదా, నోవహు దేవుడు సెలవిచ్చిన ప్రకారము యావత్తు చేశాను. అవునా? ఆ రాజ్యం లాస్ట్ వచ్చిన చదువమ్మ, ఆదికాండం. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. దేవునికి మహిమ కలుగును. అదే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన ఏం చెప్పాడో దానిని తప్పకుండా చేయాలి. అప్పుడే మాట విన్నట్టు, అప్పుడే మనం బుద్ధిమంతులం అవుతాం. కనుక నోవహు ఎవరిప్పుడు? బుద్ధిమంతుడా బుద్ధిహీనుడా? లోకం ఏమనుకుంది? ఈడేంటి బుద్ధిహీనుడు కొండ మీద కడతాడు పడవ. ఎక్కడ కడతారు? వాడ సముద్రం మీద వారను కడతారు. ఎందుకంటే అది సంపూర్ణమైన తర్వాత ఈజీగా దానిలో లోపలికి తోయొచ్చు. కానీ అయ్యగారు ఎక్కడ కడుతున్నాడు? ఎందుకు కడుతున్నాడు? దేవుడు అక్కడ కట్టమన్నాడు. కనుక ఇదేంటి ప్రభువా, ఎవడైనా వాడ కొండ మీద కట్టుకుంటాడా? కొంచెం ఆలోచించాను, ఏమైనా సలహా ఇచ్చాడా నోవహు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. అది 3 అరలుగా చేయమంటే 3 అరలు ఎంతమంది ఎక్కడ సరిపోతారు? జంతువులకే సరిపోదు, పక్షులకే సరిపోదు. నేను ఇంకొక అంతస్తు కడతానన్నాడా? లేదు. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. పర్ఫెక్ట్. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు ఇక్కడికి వద్దాం. గాదు, చదువు తల్లి. గాదు, నేను నీకు చెప్పాలనుకుంటున్నాను, నమూనా ప్రకారము, దేవుడిచ్చిన ప్రణాళిక ప్రకారము నీ స్థలం ఇక్కడ ఉన్నది. నీ స్థలం ఇచ్చటే ఉన్నది. కాదు, లోపలికి వెళ్ళు, నీవు అచ్చటే నిలుచుండు. బెన్యామీను, నీవు ఇటు వెళ్ళము. మీరందరూ ఫిలిస్తీన్ల సరిహద్దు నుండి దూరము నిలిచి ఉండండి. యెహోషువ తిరిగి వచ్చి చూసేసరికి వారందరూ ఫిలిస్తీన్ల ఉత్సవములో పాల్గొని డాన్సులు వేయచ్చు, స్త్రీలందరూ రంగులు పూసుకొని చుట్టూ గంతులు వేస్తూ నృత్యము చేస్తూ ఆహా ఆనందముతో ఉన్నారనుకోండి. ఇప్పుడు యెహోషువ ఏం చేస్తాడు? చదవండి. యెహోషువ బుర్ర కూకొని ఇప్పుడు ఏం చేయాలి అని అనుకోను. అప్పుడు అక్షరాల అదే జరుగుతున్నది. అందరూ కారు, దేవునికి వందనాలు. అందరూ కారు, కానీ అనేక మంది ఆ విధముగా ఉండి బుడగలు డెకరేషన్ చేస్తారు. చూసారు ఎప్పుడైనా? అలా ముందు కట్టుకుంటారు అవన్నీ, 3 వేసి 5 వేసి 4 వేసి. ఆ తర్వాత ఎవడో అందిస్తే వాటిని చక్కగా
ఈ లోపల గాలి వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతే తెలియదు, వాటన్నిటినీ ఏరుకోవాలి. కనుక యెహోషువకు ఒక ప్రణాళిక ఉంది. గాదుని ఎక్కడ ఉంచాలో, బెన్యామిన్ ఎక్కడ ఉంచాలో, రూబేన్ ఎక్కడ ఉంచాలో, ఆ ప్రణాళిక ప్రకారంగా అతను అడ్జస్ట్ చేయడానికే తల ప్రాణం తోక్కొచ్చింది. కానీ అతడు వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి అందరూ ఒక చోట పోయిపోయారు. నోవా ఫెస్టివల్ గురించి చెప్పుకున్నాం కదా ఇజ్రాయెల్లో. అలాగ రంగులు పూసుకొని ఫిలిస్తీయుల ఉత్సవంలో పాల్గొని డాన్స్ వేయచ్చు, స్త్రీలందరూ రంగులు పూసుకొని చుట్టూ గంతులు వేస్తూ నృత్యము చేస్తూ మహా ఆనందంతో ఉన్నారనుకోండి. యెహోషువ ఏం చేస్తాడు? ఎందుకంటే తన యజమానుడు అనగా తన మోషే చేసిన ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని నేను సరిగా చేయలేకపోయాననే చింత అతను ఎక్కువగా ఉంది. కనుక మనం ఏమి చేసినా ప్రభువుని సంతోషపెట్టాలి, మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అవునండి. సరే, ఇప్పుడు ఏం చేయాలి? బెన్యామీన్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉంచాలి, గాలి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. అప్పుడే నువ్వు దేవుని ప్రణాళికను నెరవేర్చిన వాడు అవుతావు. ఇప్పుడు ఏం జరుగును? 68 ఏమి జరిగిందో చూడండి. ఆ వ్యక్తిని గూర్చి నీవు ఊహించగలుగుచున్నావా? తండ్రి ఎదుట అతని గూర్చి అలాగు చెప్పుటకు పరిశుద్ధాత్మ సిగ్గుపడదా? నేను అతనికి చెప్పాను, కానీ అతడు దానిని వినిపించుకోవట్లేదు. నేను దానిని అతనికి చెప్పాను, కానీ ఆ గ్రంథంలో చదివి చూడమని చెప్పాను. నాకు ఒక చిన్న బోధకుడు ఉన్నాడు, అతడు వచ్చి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని అతనికి చూపించాను. ఇది అందరికీ ఉందా ఈ వాక్యం? ఈ వాక్యం అందరి చేతిలో లేదు, ఇది నమ్మిన వారి చేతిలో ఉంది. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నవారికి మాత్రమే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని బోధించబడ్డారు. కానీ మనుషుల యొక్క ఆధీనంలో ఉన్నవారు, మనుషుల చేత బంధింపబడిన వారు, వారు ఏమి ప్రణాళికలు ఇస్తే అందులో ఏది కొట్టేస్తే దాన్ని వీరు మాట్లాడకూడదు. స్వస్థత గురించి నువ్వు మాట్లాడడానికి వెళ్ళలేదు, స్వస్థతలు ఇప్పుడు జరగట్లేదు. అది అపోస్తుల కాలంలో జరిగింది. ఎవరు? బిషప్ గారు చెప్తున్నారు. కనుక సంగమా, మీ పాటర్ గారికి నేను లేనప్పటికీ ఇలాంటి బోధలకి పోతుంది, నాకు మీరు పర్సనల్గా ఫోన్ చేసి చెప్పండి. మళ్ళీ మధ్యలో కొంతమంది ఎట్టుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు ఈ మాట? అతడు వచ్చి యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని అతనికి చూపించును. కానీ అతడు ఏమి చేసినో తెలుసా? మేకలను మేయు ఒక ముసలివాడు అతడికి వచ్చి అది మరో కాలానికి వర్తించునని చెప్పినట్లుగా అతడు దానిని అనుమతించను. మరో కాలానికంటే అది అపోస్తల కాలం అండి, అది అపోస్తల కాలం. యేసుక్రీస్తు మారని వాడని మనకుంటే, వాక్యం ఉంటే కాలానుగుణంగా ఆయన మారిపోతాడా? ఆయన ఏమంటున్నాడంటే, రక్షింప నేరకుండునట్లు నా హస్తము కొరచ కాలేదు, నీ ప్రార్థన విన నేరకుండునట్లు నా చెవిలో బ్లాక్ అయిపోలేదు. కనుక నీవు ప్రార్థన చేయగా నేను ఉందును, వారి మొరనైంది విందును, వారి మొరను ఆలకించి వారి దేశమును స్వస్థపరచు. దేవునికి మహిమ కలుగు. అర్థమవుతుందా? ఆ చిన్న బాధకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ. అతడు ఏమి చేసినో తెలుసా? మేకలను మేయి ఒక ముసలివాడు అతడికి వచ్చి అది మరో కాలానికి వర్తించునని చెప్పినట్లుగా అతడు దానిని అనుమతించెను. చూసారా? ఆ మేకలను మేపువాడు అతడికి వచ్చినప్పుడు అతడిపై మేకల దుర్వాసన, చుట్టలను పీల్చే వాసన మొదలగు దుర్వాసనలు వచ్చారు. ఆ దుర్వాసనను అతడి వలన సహించలేకపోయేనని నీ వెరుగుదువా? కానీ నేను మీకు చెప్పుచున్నాను, ఆ మేకలను మేపు కాపరికి చాలినన్ని పథకాలు గొచ్చబడి ఉన్నవి. అందువలన నేను మీకు చెప్పుచున్నాను, ఒక కాగితమును తీసుకొని అతని పేరును మీరు రాసినచో బిరుదులన్నీ ఒక సగం కాగితం పైనే నిండిపోవును. అవునండి, ఆ దేశంలో వారు అతడంటే ఇష్టపడుదురు. కానీ నేను మీకు చెప్పుచున్నాను,
గొర్రెలను ఏ విధంగా మేపవలెనో అతడికి ఖచ్చితంగా తెలియదు. ఇది పూర్తిగా చదివి అప్పుడు వివరిస్తాను నేను. దానిని గూర్చి ఒక విషయమేది ఉన్నది, అతడు అసలు నా మాట విననే వినడు. మాట వినకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ముసలోడు. ముసలోడు అంటే ఏమనుకున్నారు? అనుభవశాలి. మీ తాతకు నువ్వు చెప్తే ఏంటాడా? పిల్లకాకి నాకు చెప్తున్నావా, ఈ పాటర్ గారు బాధ నీ దగ్గర ఉంచుకో కానీ నాకు చెప్పొద్దు అంటాడా? ఇక్కడ పైగా ఏం మేపుతున్నాడు ఈ ముసలోడు? గొర్రెల మేకలు మేపుతున్నాడు. అంత జాగ్రత్తగా పరిశీలించాలి. పైగా అంటాడు అతని పేరు రాస్తేనంట కాగితాలు సరిపోండి అతనికి వచ్చిన డిగ్రీలు, సిటిహెచ్, బిటిహెచ్, డిడి, ఎంటిహెచ్, ఇంకా డీడీలు బీడీలు ఉన్నాయి. అతని డిగ్రీలు రాస్తే అంబేద్కర్ డిగ్రీ చెప్పగలరా? చదువుకున్న పిల్లలు అంబేద్కర్ డిగ్రీ చెప్పగలరు. కళ్ళు మూసుకున్నారని చెప్పి ఉన్నారు ఇక్కడ. చెప్పు. వెరీ గుడ్. ఆ ముసలివాని యొక్క అనుభవం చూస్తే కాగితాలు సరిపోవండి డిగ్రీ. అర్థం చేసుకుంటారా? ఖచ్చితంగా అతనికి గొర్రెలను ఎలా మేపాలో తెలియదు. దానిని గూర్చి ఒక విషయమై ఉన్నది, అతడు అసలు నా మాట విననే వినడు. ఎందుకనరు? నిన్న వెంకట్ గారి గృహప్రవేశంలో చాలామంది పాస్టర్లు వచ్చారు. విన్నారా వాక్యాన్ని? లోపలికి వెళ్తుంది అనుకుంటున్నారా? వెళ్ళదు. అంతసేపు చెప్పినా ఏమనుకోకుండా ఇక 2 మాటలు చెప్తానంటాడు ఆయన. ఏం చెప్పేస్తాడు? అబ్రహాం లేకుండాలా అంటే హాగర్ని చేసుకోవాలా ఇటు వెంకట, ఇంకో హాగర్ని తెచ్చుకోవాలి. అబ్రహాం లేకుండాలంటే కెతురాన్ని తెచ్చుకోవాలా? అతడు నా మాట విననే వినడు. ఎందుకన్నాడంటే అతడి అనుభవం అతడిని నేర్చుకునేటట్లు చేయి. అర్థం చేసుకుంటున్నారా? కానీ మీ వయసు, మీ యొక్క అనుభవాన్ని పక్కన పెడితే దేవుడు నీతోనే మాట్లాడాలి. అందుకే మనం నిత్య విద్యార్థులు. దేవుని సన్నిధిలో నేను బోధకుడినైనా నేర్చుకుంటూనే ఉండాలి. నేను మాట్లాడే మాటల ద్వారా దేవుడు నాకు నేర్పుతాడు, మీకు నేర్పుతాడు. మనమందరం నేర్చుకునేవాడు. అతడు విననే వినడు అని పరిశుద్ధాత్మ చెప్పును. నీవు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నావని అతడికి ప్రయత్నించవచ్చును, కానీ వినలేదు. అంత పిరికివాడిని నేనెన్నడూ నా జీవితంలో చూడలేదు. అనుభవశాలిని అతడు కాలు రాగరేస్తుంటే పరిశుద్ధాత్మ ఉంటుందంటే అతడు పిరుకోడని చెప్తుంది. పిరుకోడేనా? సంగమా మిమ్మల్ని అడుగుతున్నాను, పిరుకోడేనా? బయట ఎవరైనా సేవ చేయండి అయ్యా, వాక్యం చెప్పండి అయినా సమయం ఇస్తే 3 ముక్కల్లో ముగించేసి ఇంటికి వచ్చేస్తాను అంటే నువ్వు పిరుకోడు కాదా? సంఘం అతనిని బిషప్గా, పర్యవేక్షకునిగా ఇంకా ఏవేవో చేసినదని జనులందరూ అతని మాటను ఆలకించుచున్నారు. అటు తర్వాత ఏమి జరిగినదో మీరు ఎరుగుతారా? వారు దానిని తీసుకొని వారు ఒక చిన్న పాత వస్తువును తీసుకున్న దానిని టెలివిజన్ అని వారు పిలిచారు. ఒక చిన్న పాత పరికరం లాంటి దానిని వారు పెట్టుకున్నారు. దానిని వారు ఆ విధంగా తిప్పినప్పుడు అర్ధనగ్నపు దుస్తులను ధరించుకున్న అన్ని రకముల స్త్రీలు వస్తూ కనబడింది. మీరు ఎరుగుదురా? మీ కుమార్తెలలో అనేకులు తప్పకుండా అవును వారు అట్టివారే, వారు అదే చేయుచున్నారు. వారిలో కొందరు ఉద్యోగం కోసం మొరపెట్టుచున్నారు. తండ్రి వారిలో కొందరికి అది నిజంగానే కావలెను. వారిలో కొందరు నిజముగానే మార్గములో నడుచుచున్నారు. వారిలో కొందరు తమకు చేతనైనంత వరకు వాక్యం మీద నిలబడి ఉన్నారు. 2 లైన్లు ఉన్నాయి. నిన్న నేర్చుకున్నాం కదా, బండ ఇసుక. అలాగే సంఘములో నేర్చుకునేవారు ఉన్నారు, వీలైనంత వరకు లేదా చేతనైనంత వరకు వాక్యం మీద నిలబడేవారు ఉన్నారు, వాక్యాన్ని త్రోసివేసేవారు ఉన్నారు. వారిలో కొందరు వారిని ఏమి చేయవలెనో నాకు తెలియదు. ఏం చేస్తాం? ఇంకా ప్రార్థన చేయడం తప్ప ఏమీ లేదు. వారు వెలుపల ఉన్నారు. వారు ఏమి చేయుచున్నారో నీకు తెలియనా? వారు పిచ్చివారు అని
హేళన చేయుచున్నారు. అలా చెప్పినోడు పిచ్చోడు ఇయ్యాల, అవునా? నేనైతే పిచ్చివానిగా ఉండాలని కోరుచున్నాను. అంటే ఏ పిచ్చి? లోకము నన్ను పిచ్చివానిగా పిలవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా ఊహను పిచ్చివానిగా పిలిచాను. మరి పిచ్చోడు కాకపోతే ఏంటి? మంచోడు అయితే సముద్రవారిని కడతాడు, ఈ పిచ్చోడు కాబట్టే కొండ మీద కడతాడు. అతడు పిచ్చివాడో మంచివాడో ఎలాంటి వాడో కాలమే నిర్ణయించింది. దేవునికి మహిమ కలుగును. కనుక చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని నేర్చుకుందాం. కనుక ప్రవక్త అన్న మాట మరలా గుర్తు చేస్తున్నాను. నేను మిమ్మలను ఆవలిగట్టుకు వెళ్ళే మార్గాన్ని మట్టుకే నేర్పుతాను, కానీ అవతలకి ఎలా వెళ్ళాలో ఎలా ఈదాలో మీరే అర్థం చేసుకుంటున్నారా? ఆ దారి చెప్తారు కానీ చెయ్యి పట్టి నడిపించను నేను. నా వంతు ఏంటంటే ఆ మార్గాన్ని బోధించడమే, కానీ మీరు ఆ మార్గంలో వెళ్ళాలి. కనుక నావు చెప్పిన వర్తమానం విన్నవారు ఒక్కరు కూడా లేరు. తెలిసేద్దామా ఒక్కరు ఉన్నారో లేదో? ఈరోజు బైబిల్ చదివిన ఎంతమంది తెలిపోయిందా? ఒకరోజు మీ అందరు ఫోన్లో తీసుకుని మీ స్క్రీన్ టైం నేను నోట్ చేస్తాను. చదువుకున్న వాళ్ళు హెల్ప్ చేయండి నాకు. రేపు ఆదివారం ఫోన్లు అక్కడ కలెక్ట్ చేసి రాత్రి ఎన్ని గంటలకు నిద్రపోయారు ఒకసారి స్క్రీన్ టైం చూడండి. గంటలు గంటలు ఉంటుంది. 5 నిమిషాలు వాక్యం చదవలేని స్థితిలో నువ్వు ఉన్నావు అంటే వాక్యం ఏమైనదో నేను చెప్పాను. వజ్రం. వాక్యం ఏంటి? వజ్రం. అది మకిరి పట్టేసి చాలా కాలం ఇసుకలో ఉండిపోతుంది కాబట్టి అది కంకర పట్టేసినట్టుగా ఉంటుంది. అది ఆడుకున్న పిల్లకి దొరికినప్పుడు దానిని గుర్తించేవారు ఎవరో తెలుసా? ఆ తల్లిలో నానమ్మ, అమ్మమ్మ. తల్లి కూడా గుర్తించదు ఈ కాలంలో. ఆ నానమ్మ చూసి, అమ్మ ఇది ఎక్కడి నుంచి దొరికింది, ఎక్కడి నుంచి తెచ్చావు, ఇది చాలా అమూల్యమైంది అమ్మ, ఉండు బజార్కి వెళ్ళి వస్తానని ఆ బజార్లో ఆ కంసాల దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మెరుగు పెట్టించినప్పుడు, అది తీసుకొచ్చి తన మనవరాలకు చూపించినప్పుడు ఆశ్చర్యపోతాడు. ఆ దగదగా మెరిసే వజ్రం ఏంటో తెలుసా? నీ చేతిలో ఉన్నవా. మరి దాన్ని నువ్వు చదవట్లేదంటే ఏం చేయాలి? ఏ వారం నేను అడగకుండా ఉంటున్నాను మిమ్మల్ని, అమ్మా ఏ వారం మిమ్మల్ని వాక్యం చదివారా అని అడగకుండా ఉంటున్నాను నేను. కీర్తన గ్రంథము సమయం వచ్చింది కాబట్టి చదివేది కదా. మరి 19వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరదు. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము. నువ్వు వాక్యాన్ని తిరస్కరిస్తున్నావు అంటే నువ్వు దేన్ని దూరం చేసుకుంటావు తెలుసా? అమోఘమైన జ్ఞానాన్ని నువ్వు దూరం చేసుకుంటావు. పోనీ ఇది ఈ పాఠం లోకస్తులుగా, లోకస్తులు ఎలాగా దీన్ని చేర్చుకోరు, లోకస్తులు ఎలాగా వినరు. కానీ క్రైస్తవులను పేరు పెట్టుకుని, విశ్వాసులను పేరు పెట్టుకుని వాక్యం చదవలేని స్థితిలో ఉన్నావంటే మనల్ని ఏమనాలి? నేనంటాను, చొక్కాయి తీసేసి చింతపరికి లట్టుకొచ్చి వీపు మీద కొట్టాలంట. ఎంత ఆశీర్వాదం పోగొట్టుకున్నావు. ఈ వాక్యం పూర్తిగా చదువుతాను వినండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయను. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము. ఇవాళ బైబిల్లో తప్పులు పట్టుకుందామని చాలా మంది బయలుదేరుతున్నారు. యూట్యూబ్లో చూడండి, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అవునా? కానీ వాక్యం అంటుంది యెహోవా నియమించిన ఈ ధర్మశాస్త్రము యథార్థము, ఇది సత్యమైనది. దీనికి మురికి అంటించాలంటే ఆ మురికి నీ మీద పడుతుంది తప్ప దీనికి ఏమీ కాదు. హల్లెలూయా. 10వ వచనం. అవి బంగారు కంటేను ఏంటి? వాక్య సత్యములు. అవి బంగారు కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను కోరదగినవి. చిన్నప్పుడు సండే స్కూల్లో పిల్లల చేత బట్టి పట్టించేవారు. ఇప్పుడు పట్టిస్తున్నారా?
పట్టుమని 5 వచనాలు రెఫరెన్స్తో సహా చెప్పమంటే ఎంతమంది గెలుస్తారు? రెఫరెన్స్తో సహా 5 వచనాలు, 5 అది. నో, ఒక్కరు కూడా గెలవరు. నేను రాసిస్తాను. కారణం ఏంటంటే మిమ్మల్ని వల బంధించింది, ఇంటర్నెట్ బంధించింది. ఏం కోల్పోతున్నారో తెలుసా? బంగారాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఎంత బంగారం కొన్నా, నిన్న చెప్పాను కదా, ఒకరోజు రోమ్ అక్కడ స్విచ్ నొక్కుతాడంతే, అన్ని బ్యాంకులు బంద్. మోడీ గారు ఫోన్ చేసిన బ్యాంకు ఓపెన్ అవ్వదు. కారణం ఏంటంటే ఇట్ ఈజ్ ఆపరేటెడ్ బై 666. స్విచ్ ఎవరి దగ్గర ఉంది? పోపు గారి దగ్గర ఉంటుంది. ట్రంప్ ఫోన్ చేసి మా బ్యాంకుల్ని నువ్వు శాసిస్తావంటానికి వీల్లేదు. ఆల్రెడీ సిస్టమ్ అంతా అండర్ కంట్రోల్ ఆఫ్ సిలికాన్. ఇప్పుడు సరదా పడుతున్నారు మీరు. నిన్న రాలేదు, మరి టైం లేదు కాబట్టి ఇప్పుడు చెప్తానికి ఇష్టపడతాను. బ్యాంక్ వెళ్ళక్కర్లేదు, విత్డ్రాల్ ఫారం రాయక్కర్లేదు, ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఎన్ని లక్షలైన ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. ఎంత ఈజీ! టెక్నాలజీ మీద అమోఘమైన ఆనందపడుతున్నావు. ఇదే టెక్నాలజీ ఒక రోజు నిన్ను బంధిస్తుంది. రూపాయి కూడా నువ్వు పాపలేవు. కారణం ఏంటంటే ఇవన్నీ వ్యవస్థలు కూడా సిలికాన్ ద్వారా ఆపరేట్ చేయబడతాయి. ఎవడైనాను ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోయి. ప్రపంచం అంటుంది అమోఘమైన జ్ఞానం. ఇవాళ ఏ టెక్నాలజీ! నేను పెళ్లిలో ఉన్న, చర్చిలో ఉన్నట్టు ఫోటో ఇవ్వమంటే నిమిషంలో ఇచ్చేస్తుంది నీకు. ఇవాళ చర్చిలో ఆరాధనలో ఉన్నట్టుగా. నేను వెళ్ళాలనుకున్నావు, ఇదిగో పంపు, దుబాయ్లో ఉన్న మీ ఆయన పంపి, ఇదిగో చర్చిలో ఉన్న ఇవాళ. అంత టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఒకరోజు నిన్ను కొంప ముంచుతా. 666 ఎలా నెరవేరుతుంది అనుకున్నాను నేను. ఇవాళ బ్యాంకులు, ప్రభుత్వాలు, ఇంకా చెప్పాలంటే ఈ యవ్వనస్తులందరినీ కూడా విజ్ఞానవంతులుగా, వారు చదువుకొని ఉన్నతంగా ఎదగకుండా ఫోన్ అలవాటు చేసి ఉచితమైన యాప్, గేమింగ్ యాప్, మీరు డబ్బులు కట్టక్కర్లేదు, ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. 24 గంటలు అందులోనే గడపండి. ప్రపంచ జ్ఞానం మీకు వద్దు. బెట్టింగ్లు కట్టుకోండి, డబ్బంతా పాడు చేయండి, మీ తల్లిదండ్రులు నాశనం చేయండి. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? క్రికెట్ బెట్టింగ్లు. ఈ డబ్బు అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా? LGBT. మానవ జ్ఞానానికి అందని విషయాలు దేవుడు బోధిస్తా ఉన్నాడు. LGBT పెళ్ళైన వారు కూడా, బిడ్డలు వివాహానికి ఎదుగొచ్చిన వయసులో ఉన్న బిడ్డలున్నా కూడా రాత్రి వారు ఫోన్లో ఎక్కడ గడుపుతున్నారో తెలుసా? 50 పైబడిన వారు కూడా ఆ దిగంబరంగా ఉన్న ఆడవాళ్ళ ఆ యొక్క దేహాలు చూడడానికి ఇష్టపడతా ఉన్నారు. అవును, గుళ్ళో భక్తులే, కానీ వారి రహస్య జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈ వలలో బంధించింది ఎవరో తెలుసా? LGBT. బిట్కాయిన్ తెలుసా? చిప్. ఇది కూడా ఆపరేటెడ్ బై చిప్. మా ఫ్రెండ్ ఇజ్రాయెల్లో ఉన్నాడు. అయ్యగారు, నాకు 25,000 వచ్చాయండి, నేను కట్టింది 5,000. ఎలా వచ్చారా? బిట్కాయిన్ కొన్నానండి. ఓ పని చేయి, 10,000 విత్డ్రా చేయి. రావట్లేదండి. రాదు, పోతే పోయి 25,000 వదిలేయి. నేను వచ్చే సమయానికి 5 లక్షల సుమారు కట్టేసాను. బ్యాలెన్స్ ఎంతో తెలుసా? ఇంచుమించు 1 కోటికి దగ్గర బ్యాలెన్సే ఉంటుంది. రూపాయి కూడా రావట్లేదు. మోసం తెలిసిందా మీకు? ఎవరికి కంప్లైంట్ చేస్తావు నువ్వు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా. ఎవరికి కంప్లైంట్ చేస్తే డబ్బులు వెనక్కి వస్తాయి. అందరికీ ప్రలోభాల వల. మనం కార్యం చూసాం కదా, అమ్మకు తెలియకుండా అమ్మ స్నేహితురాల దగ్గరికి వెళ్ళి మా అమ్మ తాడే మంది పెళ్లికి వెళ్తుందని చెప్పి ఆ తాడు అట్టుకెళ్ళి అటు నుంచి అటే అట్టుకెళ్ళి తాకటెట్టేసి, వీడి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇదిగో క్రికెట్ బెట్టింగ్లో ఇంచుమించు నేను 1,00,000 రూపాయలు సంపాదించేయగలను నాకున్న జ్ఞానంతో.
రూపాయి రాలేదు. అమ్మకి తెలదు, ఆవిడకి ఇవ్వాలి. ఆవిడ ఇంటికి వచ్చిందా రహస్యం బయటపడిపోద్ది. ఇదంతా కూడా గంటలో జరగాలి. నిగ్గడా ఫోన్లు పడిపోతాయి వచ్చి డబ్బులు, అటుకెళ్ళి విడిపించేసి ఆవిడకి ఇచ్చేసి ఈ డబ్బులు ఇటు జాగ్రత్త చేసుకుంటా. ఇది ఆలోచన మంచిదే, సరైందే. కానీ జరిగింది ఒకటి. ఇప్పుడు ఏం చేయాలా? అమ్మకి తెలకూడదంటే ఆవిడ చంపేసి అయిపోతుంది. పోలీసు వచ్చింది ఆవిడ, వీడు జైల్లో ఉన్నాడు. కనుక నెట్ వల ఎవరిని ఏ విధంగా నాశనం చేయాలి, చాలా జాగ్రత్త. కనుక ఇవి జాగ్రత్తలన్నీ నేర్పేది పరిశుద్ధాత్మ మాత్రమే. కనుక ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్తుందంటే 666. మనం నేర్చుకున్నాం కదా సంఘకాలంలో, ప్రపంచంలో ఎక్కడా లేని బంగారం ఇవాళ రోమ్లో ఉంది. 2 సంవత్సరాలు తిరగకుండానే 2 లక్షల కోట్లు అప్పు చేసింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేను రాజకీయం మాట్లాడట్లేదు. ఎవరిచ్చారు అప్పు? ఏ పెడితే ఇచ్చారనుకుంటున్నారు మీరు? కనుక వెళ్ళడమే కానీ మళ్ళీ ఎగ్జిట్, ఎంట్రన్స్ ఉండదు, ఎగ్జిట్ ఉండదు. ఇంకా 169 చదువు. అవును, వారట్టి వారే, వారు అదే చేయుచున్నారు. వారిలో కొందరు ఉద్యోగం కోసం మొరపెట్టుచున్నారు. తండ్రి, వారిలో కొందరికి అది నిజంగానే కావలను. వారిలో కొందరు నిజంగానే మార్గములో నడుచుచున్నారు. వారిలో కొందరు తమకు చేతరైనంత వరకు వాక్యం మీద నిలబడి ఉన్నారు. వాక్యం మీద నిలబడిన వాళ్ళు ఎంతమంది? కొందరంట. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నిన్న పాటర్ గారు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఐగుప్తులో బయలుదేరిన వాళ్ళు 6 లక్షలంట. మీరు చెప్పండి ఎంతమందో? ఎవరు నేర్పారు మీకు ఇది? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును. కనుక 20 లక్షల మంది బయలుదేరితే కానానులో అడుగుపెట్టిన వారు 2. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని తరాలు అయ్యాయో తెలుసా? 6 తరాలు. అంత మాదిరి ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. 7వ తరం ఎగరాలి. కనుక మిలియన్కి ఒక్కడు. నువ్వు అనుకోవచ్చు నేనే ఉంటాను అక్కడ, మా పాస్టర్ గారినే డౌట్ ఏమో కానీ ఖచ్చితంగా నేను ఉంటా. నీ నీతి ఆయన దృష్టిలో మురికి కూడా. శాస్త్రుల పరిచయాల నీతి అది. దశంభాగం నాకంటే ఎక్కువ ఎవడెత్తున్నాడు? సభలు వస్తుంటే కారుకి పెద్దది ఎవడెత్తున్నాడు? ఇది నీ నీతి. దానికి ఒకటే జవాబు, జీవ గ్రంథములో నీ పేరు ఉన్నప్పటికీ ఇట్ షుడ్ బి రిమూవ్డ్. కనుక అంతా కూడా కృప మీద ఆధారపడి ఉన్నది. 70. ఇప్పుడు తండ్రి అతని కుమారుడు మంచివాడు. అతని తండ్రి అతడితో ఇచ్చట ఒక ఉపాధ్యాయుడు పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఎలాగో అని అడిగితే అతడు నేను నడవబోచున్నాను, నాకు ఉపాధ్యాయుడు చెప్పాను, నేను నీతోనే నడిచెదను, నిన్ను వెంబడించెదనని పిల్లవాడు చెప్పాడు. కుమారుడా, ఆ వెనుక అన్ని కొండలే అని నేను నీతో చెప్పేదను. నీ యందు నాకు విశ్వాసం ఉన్నది. నేను అలసిపోయినట్లయితే ఆయన నా చెయ్యి ఎత్తి పట్టుకొనును. కానీ ఆ కొండలలో సింహములున్నవి అని అంటే నీవు నా చుట్టూ ఉన్నంత వరకు ఏ హాని జరగదు. ఈ కన్వర్సేషన్ ఎవరితో? తండ్రి కుమారుల మధ్య. ఇదిగో నువ్వు వెళ్తున్నావు కానీ ఆ కొండల దగ్గరికి ఒంటరిగా వెళ్ళిపోతున్నావు, గంతులు వేస్తున్నావు, పరిగెడుతున్నావు కానీ ఆ వెనుక పొంచి ఉంటాయి. ఏం పొంచి ఉంటాయి? సింహాలుంటాయి అని చెప్తే కుమారుడు అంటున్నాడు, నీవు నా చుట్టూ ఉన్నావు కాబట్టి నీ నేత్రాలు నా మీద భద్రముగా ఉంటాయి కనుక నాకు ఏ హాని జరగదు. నేను నీతో కలిసి ముందుకు సాగిపోయేదను. అదిగో అది జారుడు బండ.
అచ్చట చాలా ప్రమాదం ఉండును. నీవు నా చేయి పట్టుకున్నంత వరకు నాకే బాధ లేదు. ఇదిగో ఆ దిగజారుడు ఈ తండ్రి అంటున్నాడు. ఇందాక గుహ అన్నాడు, ఇప్పుడు జారుడు పడిన జారిపోతావు జాగ్రత్త అంటున్నాడు. చాలా ప్రమాదం అంటున్నాడు. అప్పుడు కుమారుడు అంటున్నాడు, నీవు నా చెయ్యి పట్టుకున్నంత వరకు నాకే బాధ లేదు. నీతోనే నడిచెదను, నీతోటే నేను నడిచెదను. అదేమిటో నువ్వు ఎరుగుదువా? నీ తండ్రి ఆ విధంగానే చేసేవాడని నీ వెరుగుము. ఎవరా తండ్రి? పరమ తండ్రి. హల్లెలూయా. అక్కడున్న కొండపైకి ఎక్కుము. అతడు చెప్పిన తండ్రి, అదేమిటో నీకు తెలుసా? నీ కుమారుడు కొండ నుండి తీసిన తురుపు మొక్క వలె ఉన్నాడు. అతడు ఖచ్చితంగా సరిగ్గా నిన్నే పోలి ఉన్నాడు. నీవు చెప్పిన ప్రతి మాటకు అతడు ఆమేననుచున్నాడు. మొన్న ఒకరోజు నేను అతనికి బైబిలులో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడనే పదాన్ని చూపించా. ఎక్కడుంది ఇది? హెబ్రీ పత్రిక 13:8. అతడు ఏమన్నాడో తెలుసా? అతడు గాలిలోకి చేతులెత్తి నీవు చెప్పిన దానికి హల్లెలూయా ఆమేనని కేకలు వేశాడు. ఈవేళ సంఘములలో ఎంతమంది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడని నమ్మగలుగుతున్నారు? ఎక్కడి వరకు వచ్చిందండి? అవును, అది నా కుమారుని కోసమే వ్రాసినట్టు నాకు గుర్తున్నది. అది వ్రాయుట నాకు గుర్తున్నది. ఎందుకు ఆమెననాలి? కొన్ని ఉదాహరణలు చెప్పి ముగిస్తా. ఆయన ఆదిలో పలకబడిన మాటగా ఉన్నాడు. ద స్పోకెన్ వర్డ్. ఆయన పలకబడిన మాటగా ఉన్నాడు కనుకే ఆయన పలుకుట ద్వారా సమస్తము నిర్మాణమైంది. యోహాను సువార్త 11:1 ఆ వాక్యమే, వాక్యం అనగా ది వర్డ్, ఆ వాక్యమే శరీరధారిగా, వాక్యము శరీరము ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఆయనే యేసుక్రీస్తు. అవునా? ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ చూడాలి కదా. ఆయన మోషేలో ఉండి సముద్రమును పాయలుగా చేసి ఆయన యేసుక్రీస్తుగా వచ్చి ఆయనే నీటి మీద నడిచి. అంటే ఆయన నిన్న నేడు నిరంతరం. అంటే ఇప్పుడు చదువు, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇది ఇప్పుడు నేను చేయు క్రియలు కూడా చేయను. ఇప్పుడు ఎక్కడ మారాడు దేవుడు? మారాడా? ఇశ్రాయేలుకు ఆ యొక్క తాగడానికి నీళ్లు చేదుగా ఉన్నప్పుడు మారా నీళ్ళను ఆయన మధురముగా మార్చాడు. అది నిన్న. ఒక పెళ్లిలో నీటిని రాక్షసముగా మార్చాడు. అది నేడు. నీకు చేతనైతే ఇప్పుడు నువ్వు చేయగలవు. సేవకు వచ్చిన కొత్తలో అందరూ నిరుత్సాహపరిచారు. మామూలు నిరుత్సాహం కాదు. ఎందుకు వచ్చారా బాబు అనిపించింది వీళ్ళనే మాటలు. నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు, కానీ నిరుత్సాహపరచడానికి అనేకమైన మాటలు. 2 లక్షల జీతం అంటే మాటలా? కళ్ళు మూసుకుపోయాయి. ఏ ముద్రింతనావు? అక్కడ అది ఆడలాగేసుకున్నా. ఇక నువ్వేమి చేయగలవు? ప్రార్థించాను, ప్రభువా నీవు నాతో ఉన్నావన్న ఒక రుజువు కావాలి. అది ఆ రుజువు ఎక్కడే ఉంది. క్యాన్సర్ కన్ఫర్మ్. అది నేడేనా? అది నేడేనా? నిన్న కాక మొన్న కొండబాబు. అది నేడేనా? నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయ క్రియనే చేస్తాడు. అవసరమైతే మరి ఎక్కువ కార్యాలు చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యం. రక్షింప నేరకుండునట్టు నా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్టు నా చెవులు మందము కాలేదు. దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత చదువు తల్లి.
దానిని చూచి అతడు కేకలు వేసి గంతులు వేసెను. హల్లెలూయా. ప్రభువా, నాలో నుండి లోకమంతయు తీసివేయము, అలాగు నన్ను చేయమని అరిచెను. ఎలాంటి ప్రార్థన ఇది? నాలో నుండి లోకమును, ఆదివారం ప్రసంగం అనుకుంటాను, లోకమైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ మీలో. ఏంటి లోకం? ఏంటి లోకం? లోకములు ఏమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. కనుక ఇప్పుడు ఇతని ప్రార్థన చూడండి. ప్రభువా, నాలో నుండి లోకమంతటిని తీసివేయి. ఏంటి లోకం? నాలో నుండి ఆ శరీరాశను తీసేయి. ఏమండి, పెళ్లిళ్ళు అయిపోయి పిల్లలకి వెళ్ళినాడు కూడా చావలేదు. చచ్చిందా కోరిక? వాక్యం ఏం చెప్తుందంటే పెళ్ళైన వాడు పెళ్లి కానట్టుంది. దీని భావాలేంటి? కనుక లోకాన్ని నా నుండి తీసివే. పోనీ లేనుడు అంటే ఏదో ఎడుతున్నాడు, పోనీ లేక ఎడుతున్నాడు. ఉన్నవాడు సంగతి ఏంటి? పడిచి పిల్లలు కావాల్సి వస్తున్నారు. ఆడి చూపులన్నీ ఎవరి మీద? జాగ్రత్త. నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన. ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, యవ్వనస్తులకు లేదు, పెద్దవాళ్ళకి లేదు, పిల్లలకు లేదు, ఎవరికి ఎగ్జామ్షన్ లేదు. అందరూ వాక్య క్రమములో ఉండవలసి. చదువు తల్లి అరిచాడంట, అలాగే నన్ను చేయి, లోకము నాలో లేకుండా చేయి ప్రభువా అని అరిచాను. అవునండి, మరియు అతడు ఆ పనులన్నీ చేశాను. వాక్యం ఎంతమంది ఆనందిస్తున్నారు? ఓ తండ్రి, నేను ఆ కుమారుని బట్టి సంతోషిస్తున్నాను. అతడు చక్కని కుమారుడు, మంచిది. కొద్ది సంవత్సరములు అతనిపై కన్ను వేసి ఉంచి అతడు ఎట్లు అభివృద్ధి చెందుచున్నాడు, ఎట్లు పనిచేయుచున్నాడో చూడుము. అలా కొన్ని సంవత్సరములు గడిచినవి. అతడు ఎట్లున్నాడని ఆ తండ్రి అడుగును. అతడు ఇంకా కృపలో ఎదుగుచున్నాడు. అతడు కేవలం పిచ్చి మొక్కలు అతడు అంటుకోడని నేను నీకు చెప్పుచున్నాను. అతడు నిజముగా ఎందుకని అతడు ఆ గొర్రెలను తీసుకొని నీవేలాగు వాటిని మేపావో ఆ విధంగానే అతడు కూడా వాటిని మేపుచున్నాడు. ఎన్నడూ వాటికి పిచ్చి మొక్కలు మేపడు, ఎన్నడూ వాటికి పడని మేతను పెట్టడు. మేము సంఘములలో చేరుదుమని అవి అతడి చుట్టూ చెప్పగా, నోరు మూయండి, మీకు అది అవసరం లేదు, లేదయ్యా మీకు కావలసినది ఇది. ప్రతివాడును మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడే, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అవునయ్యా, ఆ విధముగానే అతడు చెప్పాను. నిజంగా అలాగూ చెప్పానా? అవునండి, నిశ్చయముగా ఆయన అలాగూ చెప్పాను. మంచిది, నేను ఆ విధంగానే వ్రాసాను, ఆ విధంగానే ఆయన చెప్పాను. అవునండి, ఇక్కడ ముగిస్తున్నాను, మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టుకోండి. ఇప్పుడు దీని వివరణలోకి వెళ్దాం. మనము దావీదుని ఉదాహరణగా తీసుకుందాం. దావీదు ఇంటిలో పనికిరాని వాడు, అలా అనొచ్చా? అతని తండ్రికి ఎనమండుగురు, మిలిటరీలో జాబ్స్, ఆజానబాహులు, శరీర దారుఢ్యం కలిగిన వాడు. ఒక్కడే ఒకడు దావీదు. ఎందుకు పనికిరావు, నీకు చదువు అప్పలేదు. నేనంటున్నాను నా వాక్యాన్ని. మరి అతను ఎంత చదువుకున్నా నాకు తెలియదు. చదువుకోవాలని ఏం చేస్తారు మన పెద్దలు? ఏం చేశారు? ఊరే నువ్వు చదువుకోకపోతే కరిశేశ్వరరావు గారు మకామే, నీకు కోట్రపాడులో రాజుల గారు మకామే. ఇప్పుడు ఏమీ లేవులేండి. కనుక దావీదు గొర్రెలు కాయడానికి కొండల మీద గుట్టల మీద తిరుగులాడుచాడు. కానీ అతడికి దేవుని ఎడల అమితమైన ఆసక్తి, భక్తి, ప్రేమ. మన వాళ్ళు ఒక వారం రోజులు క్యాంపుకి పంపండి ఎక్కడికైనా, మన పిల్లల్ని. దావీదు ఒంటరిగా ఉండి తన భక్తిని తను కాపాడుకుంటున్నాడు. ఒక సమయం వచ్చింది,
ఇదిగో ఇప్పుడు చదివిన దానికి అర్థం ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు రిపీట్ చేసుకుంటే అది తెలుస్తుంది. గొర్రెలను ఎలా మేపాలో అతనికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. నేనంటాను అతని భవిష్యత్తుకి ఇది ఒక ట్రైనింగ్. అది దేవుడు ఇస్తున్నాడు. తండ్రికి తెలదు అతని భవిష్యత్తు ఏంటో. మనకు తెలుసా మన పిల్లలు ఏమవుతారు? ఏమంటే ఏ రోజుని చెప్పకుండా వెళ్ళిపోతారో తెలియదు. దావీదు he was well trained by Holy Ghost. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నాడు. చక్కని పిల్లల గోవు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ. అతని టైంను ఆ విధంగా స్పెండ్ చేశాడు. ఈవేళ నీ నా పిల్లలు ఏం చేస్తున్నారు? లోపం ఎక్కడుంది? హార్ప్ అని ఇలాగ ఏరోలా ఉండి తీగలు ఉంటాయి, దాన్ని మృదు మధురముగా వాయించగలిగిన ప్రవీణుడు దావీదు. సౌలు దయ్యము పట్టి దాని వలన బాధపడుచున్న టైములో దావీదు వెళ్ళి ఆ హార్ప్ వాయించినప్పుడు, ఆ మృదు మధురముగా అతడు దేవుని స్తుతిస్తూ పాటలు పాడినప్పుడు దయ్యం వదిలి వెళ్ళిపోయింది. అది దావీదు అనుభవం. హల్లెలూయా. ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి నేర్పుతున్నాం? అందుకే మనం నిత్య విద్యార్థులు. దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ప్రవక్తకు. ఇదిగో వెళ్ళి యెషయా కుమారుల్లో ఒకరిని అభిషేకించారు. ఆ ఒకరెవరో చెప్పలా. ఇదిగో ప్రవక్త వచ్చాడు, అయ్యా నీ కుమారుల్లో ఒకరిని దేవుడు అభిషేకించమన్నాడు, ఇశ్రాయేలుకు కాబోయే రాజుగా. కనుక నీ పిల్లలు నా ముందుకు తీసుకురా. ఇదిగో నా చేతిలో బుడ్డి ఉన్నది, అందులో ఒలీవ నూనె ఉన్నది. నేను అభిషేకించి అతన్ని ఇశ్రాయేలుకు భవిష్యత్తు రాజుగా అభిషేకిస్తా. ఇప్పుడు తండ్రి చాయిస్. పెద్ద కుమారుని తీసుకొచ్చాడు. లేదా అయిపోయింది, తీసేయి, పక్క పెట్టేసి. వీడు కాదు. రెండోవాడు వచ్చాడు, వీడు కాదు. మూడోవాడు వచ్చాడు, వీడు కాదు. ఆరుగురు అయిపోయారు. ఏడోవాడు ఒకడే ఉన్నాడు అక్కడ. వీడేమనుకున్నాడు ప్రవక్త, వీడే అనుకున్నాడు తండ్రి కూడా. దేవుని వాక్కు రావడం లేదు. ప్రవక్తకు అనుమానం వచ్చింది. ప్రభు వైపు చూస్తున్నాడు. నాయన ఏంటి పరీక్ష? అయ్యా నీకు ఇంకో కొడుకు ఏమైనా ఉన్నాడు? కాంపిటీషన్ ఒకడు ఉన్నాడు. ఒకడు ఆడు గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎక్కడో ఆడు ఉల్లంతా గొర్రెలు వాసనే, జుట్టు పెరిగిపోయి ఆ కొండలో గొర్రెలు మేపుకుని ఎలా ఉంటాడో ఒకసారి ఊహించుకోండి. కౌబాయ్ ఉన్నాడు కదా. ఒక్కసారి పిలిపించి ఒక్కసారి తీసుకురా. జుట్టు కత్తిరించారు, తలస్నానం చేపించారు, కొత్త వస్త్రాలు తొలిగారు, ప్రవక్త ముందు నిలబెట్టారు. దేవుని వాక్కు వచ్చింది, నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతడు. ప్రవక్త అతని రాజుగా అభిషేకించి వెళ్ళిపోయారు. కాలానుగుణంగా కార్యాలు చూడండి. ఒకరోజు తండ్రి అన్నదమ్ములు ఎలా ఉన్నారు ఆర్మీలో చూసి రండి అని కొడుకును పంపాడు. అక్కడ పరిస్థితి ఏంటో మీకు తెలుసు బాగా. గొలియాతు గురించి నేర్చుకున్నాను. ఇశ్రాయేలు ఆ గొలియాతు స్వరానికి భయపడి ఆ పర్వతాల మధ్యలో నుండి అతడు ఒరే ఇశ్రాయేలులారా అన్నట్టుగా పిలుస్తా ఉంటే ఆ యొక్క మాట వీళ్ళ గుండెల్లో బాంబులు పేలుతా ఉన్నాయి. ఇశ్రాయేలులందరూ కొండలకు గుహలకు పారిపోయారు. అలాంటి సందర్భంలో దావీదు అక్కడికి వెళ్ళాడు. ఎవరు కనపట్లేదు, ఎవరు టెంటల్లో లేరు. ఎందుకంటే శత్రువు టెంట్ల మీదే దాడి చేస్తాడు కనుక టెంటలు ఖాళీ చేసి పొలంలో దాక్కున్నారు. ఎవరో ఒకడు ఎదురొచ్చాడు. అబ్బాయి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరుగుతుందని ఏం చెప్పడం ఎందుకు, ఇంకొక గంట ఆగు. గంట వెయిట్ చేశాడు. ఆ గంట తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, ఆజానబాహుడు, గొలియాతు 6 మూరల జానడు, బలిష్టమైన దేహము కలిగి.
సవాల్ చేస్తున్నాడు. మీరు నేను తేల్చుకుందాం రండి. ఎందుకు మీరు మేము యుద్ధం చేసి చచ్చిపోవడం? మీలో ఒకడు మాలో ఒకడు, ఇద్దరే. మీరు గెలిచారా, మేము మీకు సరెండర్ అయిపోతాం. నేను గెలిచానా, మీరు నాకు లొంగిపోవాలి. ఇదే యుద్ధం. ఛాలెంజ్. రోజుకోసారి వచ్చి ఉదయం సాయంత్రం అరుస్తా ఉన్నాడు. వాడికి ధీటుగా జవాబిచ్చేవాడు లేడు. ఈ బాలుడికి వచ్చేసిన రాసు. జీవము కలిగిన దేవుని ప్రజలను దూషించడానికి వాడు ఎంతటి వాడు. దేవునికి మహిమ కలుగు. ఎవరిని దూషిస్తున్నాడు వాడు? ప్రభు అన్నాడు, నిన్ను ముట్టిన వాడు నా కనుగుని. నిన్ను తిడతాడని ఊరికే అనుకుంటున్నావు, అది నిన్ను కాదు తిడతాడు, నీలో ఉన్న నన్ను. కనుక నేను కలుగు చేసుకుంటాను, నాకు సమయమే. కానీ వాడు క్రైస్తవులు దేవుడికి సమయం ఇవ్వట్లేదు. నన్ను అంటాడా అని అన్నాడా? జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ. నిజం చెప్తేనే గొంతులేస్తున్నావు, నువ్వు ఇంకా అబద్ధం చెప్తే ఉంటావా? లేదు, నీ మీద ఎత్తాను, నువ్వు బతకనిస్తావా? నువ్వు అన్నదే తిరిగి అంటే నేనెక్కడ అన్నానని చెప్పి గొంతులేసేస్తున్నావే. జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నా పలికినప్పుడు యు ఆర్ బ్లెస్డ్. ఆ అదృష్టం అందరికీ రాదు. నాకు ఒక అదృష్టం వచ్చింది తెలుసా? మందిరం లేడు ఆడి సావుకునేంటి. నిన్న వినపడింది. ఆడికి మందిరం లేదు. ఇది కొత్త పబ్లిసిటీ వేళ. జీవరత్న గారికి ఉన్న మందిరం అక్కడ ఏడిసావు కదా కొన్నాళ్ళు. నువ్వు ఏ మాట పడుకుతావు అదే నీకు పొడుచుకుంటుంది వచ్చి. జాగ్రత్త, నిన్ను ముట్టివాడు నా కొనుగుంటిని ముట్టినవాడు. దేవుని చేత అభిషేకించమని నా జనులను జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే రహస్యంగా వారి వెనకాల ఎవరున్నారో తెలుసా? దేవుడు ఉన్నాడు. కనుక సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, నేడు వాడి తల నరికి వాడి శరీరమును కాకులకు గద్దలకి ఎగరేసేస్తానంటాడంటే ఎవరు? బాలుడు. మనుషులకి ఏం కావాలంటే పైవేషం కావాలి. ఇప్పుడు రాజుగారు అంటున్నాడు, పిచ్చా మీకేమన్నా ఆడిని తీసుకొచ్చి ఆని యుద్ధానికి పంపుతారంటారు. ఒకవేళ బలమైన ఏమన్నా పంపితే ఒక గంటనే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు గంటైనా మనం ప్రాణాలు దక్కించుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం వాళ్ళకి సరెండర్ అయిపోవాలి. వద్దు వద్దు అంటుంటే వినడం లేదు. ఈ టెంట్లోకి వెళ్తాడు, ఆ టెంట్లోకి వెళ్తాడు, వాళ్ళ చేత రికమెండేషన్ చేస్తాడు, వీళ్ళు చేత రికమెండేషన్. సరే ఊరుకునిలా లేడు. సరే నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కాబట్టి నీకేమైనా అనుభవం ఉందా? బళ్ళెం ఎలా తిప్పాలో, ఆ డాలు, ఆ ఎదుటివాడు పొడిచేటప్పుడు ఎలాగ దాన్ని తప్పించుకోవాలి నీకేం తెలుసా? శిరస్త్రాణం ఇవన్నీ పెట్టారు. ఆ ఇనప బూటులు మొత్తం మిలిటరీ మ్యాన్గా తయారు చేస్తే ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. అవునా? రాజా నాకు ఇవేమీ వద్దు. ఏంటి మిలిటరీ ఆర్మీ సంఘశాఖ? నాకు అయ్యొద్దు. ఇది నీ ట్రైనింగ్. ఇవి ఉంటేనే నువ్వు యుద్ధానికి వెళ్తావు. ఆ ఉన్నా కూడా ఇప్పుడు వాడిని ఎదిరించలేకపోతున్నావు. కానీ నేను అండర్ కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అలా ఉండండి, నేను జయం తీసుకొస్తాను. ఏం జరిగిందో మీకు అంతా తెలుసు. గొలియాతును వధించి అతని ఖడ్గముతోనే అతన్ని వధించి కేవలం ఒడిసెలతో విశ్వాసమును రాయి. నేను నేర్చుకున్న విశ్వాసమును బండ మీద మీ మందిరాన్ని కట్టాలను. ఒకే ఒక్క రాయి. చాలా రాళ్ళు ఉన్నాయి, 5 రాళ్ళు ఉన్నాయి. అవేమీ తీయలేదు. ఒకే ఒక్క రాయి, విశ్వాసమును రాయి విసిరాడు. నేల మీద పడిపోయాడు. గొలియాతు గురించి ఇంకా మన మిగతా స్టోరీ మీకు తెలుసు కదా. అతడు రోగని, అతడు నిస్సహాయుడని, అవన్నీ మనకు తెలుసు. కానీ అతడి దేహము చూపించి బయట పెట్టాడు. ఎందుకు చెప్తున్నానంటే దావీదు ఎక్కడ నేర్చుకున్నాడంటే పరిశుద్ధ. వీళ్ళు ఎంత చెప్పినా వినకపోతే తన జీవితంలో అతని అచీవ్మెంట్స్ ఏంటో అక్కడ చెప్తా ఉన్నాడు. రాజా ఒకరోజు తోడేలు వచ్చింది నా గొర్రె పిల్లని ఎత్తుకోవడం. వదిలేయడానికి నేను ఏమైనా జీతగాడిని అనుకుంటున్నావా? నా సొంత గొర్రెలు. ఒక్క గొర్రె కూడా
తప్పిపోవడానికి వీల్లేదు. నేను పరిగెత్తుకొని వెళ్ళి దానిని వెంటాడి దానిని చీల్చి నా గొర్రెను వెనక్కి తెచ్చుకున్నా. వాళ్ళని నమ్మించడానికి న్యాసాలు అయ్యాలి. దేవునికి మహిమ కలుగు. ఒకరోజు సింహం వచ్చింది. ఆ సింహాన్ని కూడా అలాగే 2 దవడ పట్టుకుని చీల్చేశాడు. ఇప్పుడు నిజంగా ఇశ్రాయేలుకు రాజుగా ఉండవలసిన వాడి లక్షణాలు వీళ్ళలో ఉన్నాయా లేదని చెప్పండి. ఇదే ట్రైనింగ్. ఇప్పుడు మీకు వదిలేస్తున్నాను జవాబు. ఇప్పుడు ఇశ్రాయేలు నిజానికి రాజవడు. రాజన పదం తీసేయండి. కాపరిగా ఉండవలసిన లక్షణాలు ఎవరో ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయమ్మా? ఎందుకున్నాయి? అభిషేకించబడిన వాడు. ప్రపంచం మర్చిపోవచ్చు, ఇప్పుడు వచ్చిన కొత్త మంది మర్చిపోవచ్చు, కానీ వాడు బాల్యములోనే అభిషేకించబడిన వాడు. అభిషేకం ఎన్నడూ తప్పిపోయాడు. దావీదు రాజు అయిపోయాడు. ఏమంటే దావీదు కంటే ఇంకెవరికి తెలుస్తుందండి నాయకత్వ లక్షణాలు, ఎలాగ ప్రజలను కాపాడాలో, ఎవరిని ఎలా నడిపించాలో? దావీదు కంటే ఇంకెవరికి తెలియదు. అది ఓన్ ట్రైనింగ్ అది. కనుక దావీదేమి ఆ పచ్చి మొక్కలు పెట్టేసి మేపేసి వాడు కాదు. ఏ గొర్రెకు ఏ ఆహారం కావాలి మీకు తెలిసి అన్ని గొర్రెలు తినవు. గొర్రెల మందలు వచ్చినప్పుడు ఎప్పుడైనా చూడండి మీరు, కొన్ని మొదరాకులు తింటాయి, కొన్ని లేత ఆకులు తింటాయి, అన్ని ఆకులు తినవు. అందుకే అలా వెళ్ళిపోయి వాటిని నచ్చి కింద అన్ని ఆకులున్నా అది 2 కాళ్ళు పైకేసి పైన ఉన్నాయి అనుకుంటాం. కారణం దానికి అదే కావాలి. వీటినన్నిటినీ వీడు దగ్గరుండే చూస్తున్నాడు. కారణం ఏంటంటే నిజమైన గొర్రెల కాపరి. 100 మంది గొర్రెలున్నా, 100 గొర్రెలున్నా, ప్రతి గొర్రె గురించి వ్యక్తిగతంగా తెలుసు. అది కాపరి లక్షణం. ఆ వ్యక్తి ఏమి తింటాడు, ఏ వ్యక్తికి ఏ వాక్యాహారం కావాలి, కాపరికి తెలుసు. మీ కాపరి అలాంటివాడేనా? అయితే నీవు ధన్యుడు. నీ కాపరి ఏం పెట్టి మేపుతున్నాడు మిమ్మల్ని? పుట్ట, గడ్డ, విశ్వాసికి కావలసిన ఆహారం. అది రక్తము, మాంసం. అది పక్షిరాజు ఆహారం. అవునా? తాజా ఆహారం మనం భుజిస్తామని, ఆ వేడి రక్తాన్ని మనం తాగుతా ఉన్నాం. మనకు మించిన బలవంతుడు ఇంకెవడు ఉండడు. దేవునికి స్తోత్రం. ఈ బలం ఎందుకంటే పక్కోడి మీద గంతులేయడానికి కాదు, ఎగరడానికి, ఎగిరే శక్తిని పొందుకోవడానికి. ఆ ఎగిరే సమయంలో మనం ఉన్నాం, సిద్ధపడే సమయంలో మనం ఉన్నాం, కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం. యేసుప్రభు 24 అధ్యాయం మత్తయి సువార్తలో చెప్పిన అన్ని నెరవేరిపోయాయి. ఇంకేమైనా ఉన్నాయా? మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం, భూకంపాలు, కరువులు, యుద్ధములు అన్నీ జరుగుతున్నాయి. సంఘము ఎత్తబడే కాలం. సంఘం అంటే సంఘము వధువుగా మారి ఎత్తబడుతుంది. విడవబడిది సంఘం. అర్థం చేసుకుంటారా? నోవహు కాలంలో ఎత్తబడిన వాడు హనోకు, శ్రమల గుండా వెళ్ళిన వాడు నోవహు. సెకండ్ ఛాన్స్ అన్నమాట. కనుక నువ్వు ఏ బ్యాచ్లో ఉంటావు చూసుకో. ఎగిరిపోతే అక్కడి నుంచి చూస్తావు ఈ శ్రమలను. విడవబడితే ఆ శ్రమలు అనుభవించి బతుకు జీవనాన్ని చేరుకుంటామో లేదో, లేదా ఆకలి కోసం ప్రభువుని అమ్మేస్తాము మనకు తెలుసు. కనుక వెలుగుండగానే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అన్నట్టుగా ఎప్పుడైతే వాక్యం నీతో మాట్లాడిందో అప్పుడే నువ్వు సిద్ధపడాలి. ఇంకా సమయం ఉంది, ఇంకా కొంచెం కాళ్ళు ముడుచుకుందు. రేపు మూతిమే కూడా రేపు అన్నవాడు. ఏ రోజు ఆ రోజు దేవుడి వాక్యమును దీవించును గాక.